మెగా ఫ్యాన్స్ ఫస్ట్ అందరూ కోపడతారేమో, అందరూ ఫస్ట్ డూప్ అంటే సినిమా చూస్తే మీకు అర్థమైంది డూప్ అంటే ఏంటి అని. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 డిసప్పాయింటెడ్ నేను బికాస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ శంకర్ గారు. ఈ స్టోరీ ఎలా అనుకుని రాశారో తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం నాకు అసలు స్టోరీ కంటెంట్ అసలు నచ్చలేదు. ఎందుకంటే సింపుల్ రివెంజ్ స్టోరీని తిప్పి నియర్లీ 400 crores పెట్టి బడ్జెట్ పెట్టి తీసే అంత సినిమా కాదు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. స్టోరీ వైజ్ ఓకే, కొంచెం ఏదో తీయాలి, పాలిటిక్స్లో ఏదో రుద్దుతున్నారు, పాలిటిక్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి తీయాలి అని తీశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. మెయిన్గా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఎస్జే సూర్య గారు కుమ్మేశారు. అసలు ఎంత నవ్వుకుంటామో అంతే, అబ్బా ఏం చేశాడు రా ఈ సీన్ని అనే ఫీలింగ్ వస్తుంది. సముద్రగని గారు కావచ్చు, చరణ్ కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఓవరాల్ యాక్టర్స్ అందరూ కుమ్మేశారు. అసలు మెయిన్గా తమన్ మామ మొన్నే ఒక డైలాగ్ వేశాడు, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఉంటే బాలయ్య బాబుకి నేను ఉన్నానని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దీంట్లో 1 or 2 సాంగ్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే పెద్దగా అనిపించదు అసలు. బీజిఎమ్స్ కానీ కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా బీజిఎం కూడా సినిమా నిలబెడుతుంది అని ఒక ఇది ఉంది. సో అది కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్లో ఉన్న లొకేషన్స్ కావచ్చు, ఇంకా వగేరా అన్నీ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చూసుకున్నట్టయితే నాకైతే ఏదో పండగ కాబట్టి వెళ్ళి సినిమా చూడొచ్చు, అది కూడా చరణ్ అన్న కోసం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా యావరేజ్ సినిమా అయితే. థియేటర్కి వెళ్ళండి, ప్రతి సినిమాని చూడండి, ఎందుకంటే అందరం టాలీవుడ్ బానిసలం కాబట్టి. అండ్ వన్ మోర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.